నమస్తే అండి. ఏం పేరు? నా పేరు విఠల్ అండి, మంగళగిరి నుంచి. ఆ, ఏం చేస్తా ఉంటారు? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. ఎలా ఉందండి ఇప్పుడు భూమి మొత్తం కూడా రాజధాని అని చెప్పి అంటున్నారు కదా? ఇప్పుడు అంటే ఒక స్మూత్గా నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎంత నడుస్తుంది ఇప్పుడు? ఇక రకరకాలు వాళ్ళ యొక్క వేరియేషన్స్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రస్తుత పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయించిన రేట్లను బట్టి వీళ్ళు కావాల్సిన వాళ్ళు ఆ రేటుకి అనుగుణంగా ఉన్న దాన్ని బట్టి కొంటూ ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ గురించి మీకు అవగాహన ఉందండి? అంటే దాంట్లో అవినీతి జరిగింది, భారీ స్కామ్ జరిగిందని చెప్పి అంటున్నారు కదా? లిక్కర్ స్కామ్ గురించి అవగాహన కంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజానికానికి మొత్తానికి తెలుసు లిక్కర్ స్కామ్ జరిగిందని. ఎందుకంటున్నామంటే ఈ ఈ లిక్కర్ కొనడానికి భారతదేశంలో ఎక్కడా లేదు. అసలు మనకి ఇది పెట్టారు యూపీఐ సిస్టమ్. యూపీఐ సిస్టాన్ని లేకుండా చేసింది ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క లిక్కరు. తర్వాత దీని గురించి కూడా చాలామంది నాయకులు కూడా దీని గురించి చేశారు. అసలు దీంట్లో ఎట్లా వచ్చిందంటే కంపెనీస్ తోటి డైరెక్ట్గా వాళ్ళు అటాచ్మెంట్ పెట్టుకొని గవర్నమెంట్కి ఇప్పుడు సపోజ్ 100 కేసులు ఉన్నాయి. మనం పూర్వకాలంలో ఎప్పుడూ వినేవాళ్ళం వితౌట్లో మార్కెట్ పెస్టిసైడ్స్ ఇట్లాంటి కంపెనీలు జరిగాయి. వితౌట్ బిజినెస్ చేశారు 100% చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఒక 100 కేసులు ఉన్నాయి అనుకోండి, 100 కేసుల్లో 50 కేసులు మాత్రమే 20 కేసులు మాత్రమే గవర్నమెంట్ కొన్నట్టుగా చూపించి మిగతా కేసులను డైరెక్ట్గా పంపించేసి ఆ అమౌంట్ని డైరెక్ట్గా తీసుకున్నాయి. దానికోసమే ఈ డైరెక్ట్ క్యాష్ తీసుకోవడం అంట. ఏ మార్కెట్లో కూడా క్యాష్ తోటి జరుగుతున్న బిజినెస్ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ గత 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఉన్న గవర్నమెంట్లో ఉన్న లిక్కర్కి మాత్రమే ఇది జరిగింది. ఇక తర్వాత క్వాలిటీకి వస్తే క్వాలిటీకి ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది పేదలు వాళ్ళకి లివర్లు పాడైపోయి. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఏదో కాస్త సంపాదించుకొని ఆ సంపాదించిన దాంట్లో కొద్దిగా వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున యాక్టివ్ అవటం కోసమని వాళ్ళు ఆ వెచ్చించుకుంటున్న దాన్ని కూడా వాళ్ళు సొమ్ము చేసుకొని ఇలాంటి నికృష్ట జీవన విధానానికి వాళ్ళు పాల్పడ్డారంటే వాళ్ళ దగ్గర కూడా కొట్టేసి డబ్బులు సంపాదించడానికి పడ్డాయి. దీన్ని ముఖ్యంగా ఏంటంటే ప్రజలు తెలుసుకోవాలి. మనకేదో ఉచితంగా పథకాలు ఇచ్చారని అలవాటైపోయారు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు. ఆ పథకం కావాలి, అదే రావాలి, కావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా స్క్రాప్ ఉన్నారని చాలామంది అంటారు. యూత్కి ఉద్యోగాలు లేక అందరూ బెంగళూరు, మైసూరు, ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాదు, ఇట్లా గుజరాత్, ఇట్లా ఇవాళ యువత ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడంటే ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలు చూస్తున్నాడు. అంతే తప్పదు ఇక్కడ లేదు. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా అది ఆలోచించట్లా. మనకి ఇవాళ ఏం పథకాలు వస్తాయా, ఈ పథకాలతోటి మనం ఇవాళ ఎట్లా బతుకుతామా, రేపటి సంగతి ఆలోచించకుండా ఆ విధంగా తయారైంది ప్రభుత్వం. కాబట్టి ఈ స్కాములు ఎలా ఉన్నాయో ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకొని ఈ లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలుసు, అసలు ప్రజలకు మొదటి నుంచి తెలుసు. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అవేర్నెస్ రావాలి, ప్రజల్లో అవేర్నెస్ రానంత వరకు వాళ్ళు అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అలా చేస్తూనే ఉంటారు. అది ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కూడా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు విచారణలు అని చెప్పి వింటున్నాం మనము. మరి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరా ప్రూఫ్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసి ఆయన మరి అరెస్ట్ చేస్తే అవకాశం ఉందంటారా? జరగకపోవచ్చు అండి, జరగదు. ఎందుకు జరగదు అంటారు? అది కాదు, రాజకీయం. అది అంటే మన స్టేజ్లో చెప్పకూడదు. అది ఇప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేశారు, తెలంగాణలో అరెస్ట్ చేశారు. అంతకంటే ఒక 100 రెట్లు ఎక్కువ జరిగింది 100 రెట్లు. కానీ ఇక్కడ జరగదు. అది ఇంకా అదంతా రాజకీయం. అది మోదీ డాడీ అంటారా? ఇక అది ఏదన్నా కానీ అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ని, సౌత్ని కూడా ఒక రకంగా అదే అంటుంది. నేను చెప్పేది ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఈ మార్పు ఏ రాజకీయ నాయకుడికో రాజకీయ పార్టీకో నేను అంటలేదు. ఇది ప్రజల్లో మార్పు వచ్చి అసలు దీనికి కారణం ఎవరు, దీన్ని ఎవరు చేస్తున్నారు అని ప్రజలు ఆలోచించగలిగిన రోజున అన్నిటికీ సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట. వాట్ అబౌట్ ద క్వాలిటీ అండి? ఇప్పుడు గతంలో అసలు నాణ్యత లేని మద్యం తాగి చాలా మంది చనిపోయారని చెప్పి మీరే చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది క్వాలిటీ, ఎలాగుంది రేట్లు, ఎలాగున్నాయి, జనాలు అసలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎలాగున్నాయి? క్వాలిటీ అనేదంటే క్వాలిటీ కూడా అంటే అదే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే వాళ్ళు కూడా ఎవరైనా కూడా రాజకీయ నాయకులు చూసేది ఏంటంటే పేదవాళ్ళ గురించే చూస్తారు. ఎందుకంటే పథకాలు కూడా ఆలోచించేది ఏంటంటే పేదవాళ్ళ గురించి ఆలోచిస్తారు రాజకీయ నాయకులు. దాని వరకు ఇప్పుడు తగ్గించారు. మిగతా వాటిట్లో ఎక్కువే పెంచారు. క్వాలిటీ అయితే పెరిగింది అంటున్నారు. అది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే పేదవాళ్ళని ఎందుకు చూస్తారు, మిగతా వాళ్ళని ఎందుకు పట్టించుకోరు అంటే ట్యాక్సులు కట్టేది మధ్యతరగతి, పై తరగతి వాళ్ళు, కానీ వాళ్ళని పట్టించుకోరు. ఎందుకంటే ముఖ్యంగా మీకే చెప్తుంది ఏంటంటే మీరు ఓట్లేయటానికి రారు, క్యూలో నిలబడరు,
ఓటేయాలంటే మీకు బాధ. ఎంప్లాయీస్ ఓటేయడు, మధ్యతరగతోడు ఓటేయడు, పైయోడు ఓటేయడు. అందుకనే రాజకీయ నాయకులు పేదవాళ్ళని ఆలోచిస్తారు. పేదవాళ్ళకి ఏ అవసరాలు ఉండి ఆ అవసరాలని తీర్చడానికి ప్రయత్నం చేస్తారు.